54వ నామము స్వాధీన వల్లభ. మంత్రము శ్రీ స్వాధీన వల్లభాయై నమః. వల్లభుడు అంటే ప్రియమైన భర్త అని అర్థం. భర్తని తన ఆధీనంలో ఉంచుకున్నది. ఇందులో రెండు అర్థాలున్నాయి. ఇది చమత్కారం. ఇలాంటి మాటని వాడారు వసిన్యాది వాగ్దేవతలు. ఎటు నుంచైనా తీసుకోవచ్చు. వల్లభుడు ఆమెకు స్వాధీనం. ఇంకో అర్థం ఆయనకు స్వాధీనముగా ఉండే వల్లభ, ఆయనకు స్వాధీనమైన ప్రియురాలు అని. శివ స్వాధీన వల్లభ అని భట్టనారాయణులు గ్రహించిన ప్రాచీన పాఠం. శివునకు స్వాధీనమైన వల్లభురాలు అంటే ఎప్పుడూ పరమాత్మను అనుసరించి అనుకూలంగా ఉంటుంది అని. అంటే శక్తి ఎప్పుడూ చైతన్యం తోనే ఉంటుందన్నమాట. అది అలా తీసుకోవాలి ఇక్కడ. అమ్మవారు మహాపతివ్రత. అందుకు శివ స్వాధీన వల్లభ కూడా నిజమే. శివుని స్వాధీనం చేసుకున్నది అన్నా నిజమే. ఇది గొప్ప వివేచనం. ఆయన్ని ఈవిడ ఆధీనంలో పెట్టుకుందంటే అది ఒక సంతోషం. ఆవిడ ఆయన ఆధీనంలో ఉంటుంది. అదో సంతోషం. స్వాధీన వల్లభలో చాలా విశేషముంది. అమ్మవారికి పెళ్లి జరిగినప్పుడు బ్రహ్మ చూపించారు. ఇదిగో చక్కగా తయారయ్యాడు కామేశ్వరుడు అని పేరు పెట్టినా సరే పెట్టి సరేనా ఇప్పుడు వివాహం చేసుకుంటావా అని అమ్మవారితో అంటే చేసుకుంటాను. కానీ ఒక నిబంధన. నేను ఏం చెప్తే అది ఆయన వినాలి. నేను నేను చేస్తాను అన్న దానికి ఆయన విరుద్ధంగా చెప్పకూడదు. దీనికి ఆయన ఒప్పుకుంటారంటే నేను పెళ్లి చేసుకుంటాను అంది. ఇది లలితోపాఖ్యానంలో ఉంది. ఎందుకంటే నా పేరు ఏక. ఏక అంటే నేనొక్కదాన్నే. నా అధీనంలో నేను ఉంటా. నేను ఎవరి అధీనంలోనూ ఉండను. మీరు ఏదో సాంప్రదాయం కోసం పెళ్లి చేసుకోమన్నారు కనుక చేసుకుంటాను. అంతేకాని నేను ఏది చేసినా ఆయన అడ్డు చెప్పకూడదు. పైగా నేను ఇది చెయ్యాలి అంటే ఆయన సరే అనాలి. ఇన్ని నిబంధనలకి ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటావా అని శివుణ్ణి బ్రహ్మ అడిగితే శివుడు సరే అన్నాడు. అప్పుడు అమ్మవారు పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లి జరిగింది. అందుకు స్వాధీన వల్లభ అంటే లలితోపాఖ్యానంలో ఉన్న అంశం గుర్తు తెచ్చుకోవాలి. ఈవిడ ఏం చెప్పినా ఆయన కాదనడు. కానీ ఆయన కాదనేదేది ఈవిడ చెప్పదు. ఆయన మనసుకు విరుద్ధంగా ఏమీ చెయ్యదు. అందుకు శివ స్వాధీన వల్లభ అనడంలో గాని, స్వాధీన వల్లభ అనడంలో గాని అంత అందమైన భావం ఉంది. జ్యోతి, కాంతి ఎప్పుడు శివశక్తుల గురించి చెప్పేటప్పుడు ఇదే ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి. జ్యోతి ప్రకాశం, కాంతి విమర్శ. జ్యోతి శివుడు, కాంతి శక్తి. ఇలా చూస్తూ ఉంటే కాంతికి లోక వ్యవహారం ఎక్కువ. ఈ కాంతి గోడల మీద, కిటికీల మీద అన్నిటి మీద పడుతూ ఉంటుంది. కాంతే అన్నిటినీ పట్టించుకునేది. జ్యోతి ఎక్కడ పెట్టాలో అక్కడ అలా ఆహ్, ఎక్కడ పెట్టారో అక్కడ అలా చూస్తూ ఉంటుంది సాక్షిగా. సాక్షి చేత కేశవలో నిర్గుణశ్చ స్థిరంగా శివుడు ఉంటాడు. ఆహ్, సాక్షిగా స్థిరంగా శివుడు ఉంటాడు అని. ఈవిడ లోక వ్యవహారాలన్నీ పెట్టుకుంటుంది. కనుకనే ఆయన చూస్తూ ఉంటాడు. ఏమీ అనడు. అందుకే ఆయన శివ. ఈవిడ స్వాధీన వల్లభ. అలా వ్యాపించుకొని అంతా పని చేస్తుంది. దీనిలో ఒక చమత్కారం ఉంది. ఇంత కాంతి మళ్ళీ జ్యోతి రూపుడైన ఆయన ఆధీనంలోనే ఉంది. ఇక్కడ మనము ఎప్పుడు సాక్షిభూతంగా చూసే అవేర్‌నెస్, చైతన్యము, మనలో ఉన్న చైతన్యము ఎప్పుడు మారనిది. ఆయన శివుని రూపంలో ఉంది. మనలోని శక్తి మనం మనం చేసే పనులు మనం మనం చాలా చేస్తాం కదా! ఆహ్, ఈ అది అమ్మ శక్తిగా ఉందన్నమాట. మనలో ఉన్న శక్తులన్నీ అమ్మ అమ్మ అని. ఆయన లోకాల మీద పడలేదు కానీ, ఆయన కోసం లోకం పనంతా ఆవిడ పెట్టుకుంది. లేకపోతే లోకం బ్రతకదు.
ఆ అరుణకాంతి పడుతూ ఉంటేనే ప్రపంచం పనిచేస్తుంది. అదే సర్వారుణ. ఇంత పని చేయడానికి శక్తి ఆయన దగ్గర ఉంది. నిర్వికారుడే కావచ్చు, కానీ శక్తితో ప్రపంచమంతా ఆహ్, చేస్తున్నాడు. చూస్తున్నాడు. సాక్షిగా ఉంటున్నాడు కనుక మీరేమనకుండా అలా కూర్చోండి. అంతా నేనే చేస్తాను అంది. శివ స్వాధీన వల్లభ అంటే ఇంత అందమైన భావం ఉంది. ఇప్పుడు వారిద్దరూ కూర్చున్న చోటు చూపిస్తున్నారు. 55వ నామం సుమేరు మధ్య శృంగస్థ. శ్రీ సుమేరు మధ్య శృంగస్థాయై నమః. సుమ్ సుమేరు శృంగ మధ్యస్థ అనే పాఠం కూడా ఉంది. ఏదన్నా పర్వాలేదు. అటు ఇటు ఉన్న భావం ఒక్కటే. సుమేరువు యొక్క మధ్య శృంగములో ఉన్నది. ఇదొక అర్థం. శృంగము అంటే శిఖరము. సుమేరువు యొక్క శృంగముల మధ్యములో ఉన్నది. సుమేరువులో అనేక శృంగములున్నాయి. ఆ మధ్యలో ఒక శృంగం ఉంది. దానిపై అమ్మవారున్నారు. అంటే అమ్మవారి నగరం సుమేరు పర్వతం యొక్క మధ్య శృంగముపై కట్టారు. సుమేరు పర్వతం ఎక్కడుంది చెప్పడం అంత తేలిక కాదు. సుమేరు శృంగం అంటే ఊహతో తెలుసుకోవలసిందే. సమస్త జ్యోతిర్గణములు ఏ కేంద్రాన్ని ఆధారం చేసుకుని తిరుగుతున్నాయో ఆ కేంద్రం పేరు సుమేరు. అంతేకాని బంగారు కొండ అని పర్వతంలా ఊహించడానికి లేదు. ఈ సమస్త జ్యోతిర్గణములు తిరుగుతున్నాయి అంటే దేన్నో కేంద్రంగా చేసుకునే తిరుగుతున్నాయి కదా! ఆ కేంద్రం మామూలు కంటికి కనపడదు. ఆ మాటకొస్తే జ్యోతిర్గణాలే జ్యోతిర్గణాలే అన్నీ మనకు కనపడవు. కానీ వాటి యొక్క గమనంలో ఒక విధానం, పద్ధతి ఉన్నాయి. ఒక చక్రంలా చక్కగా తిరుగుతున్నాయంటే దానికొక కేంద్రం ఉండాలి. మేరు అంటే జ్యోతిస్సులను వెదజల్లునది. అనేక రకములైన జ్యోతిస్సులకు ఆధారమై ఉన్నది మేరువు. మనకు తెలిసిన సమస్త భువనాలలో ఉన్న జ్యోతిర్మండలాలకి ఆధారంగా ఎక్కడో పైన కొన ఉంది. ఆ కొన విశ్వానికి కొన. దానిని ఆధారం చేసుకొని ఇవన్నీ తిరుగుతున్నాయి. అది సుమేరువు. దాని యొక్క కొనయందు మధ్య కేంద్రంలో అమ్మవారు ఉన్నారు. అంటే విశ్వానినంతటికీ ఆధార స్థానానికి కేంద్రంగా ఉంది. ఇంత చక్రం తిరగడానికి కేంద్రం ఎలాగో ఈ సమస్త జ్యోతిష్ చక్రం, ప్రపంచ చక్రం తిరగడానికి కేంద్ర బిందువునందు ఆవిడ ఉంది. కథాపరంగా చూస్తే శ్రీమన్నగరం సుమేరు శృంగం మీద నిర్మాణం చేశారు. ఆ పర్వతం ఒకటుంటుంది. అయితే ఈ లోకంలో సుమేరువు అంటే ఈ చెప్పిన సుమేరువు యొక్క శక్తి ఒక చోట మనం పెట్టుకోవచ్చు. అది మానస సరోవరం దగ్గర ఉన్న కైలాసం. ఇది శాస్త్రం చెప్తుంది. ఇదే మహా కైలాస నిలయ. ఇలా భావిస్తే తప్పేం లేదు. ఎందుకంటే భూమి యందు దాని విభూతి ఉంది. ఇదే నిజమైన సుమేరు అని కాదు. కానీ అక్కడికి వెళ్తే ఆ శక్తిని పొందవచ్చు. ఇదొక రహస్యం. అంటే భూమి మీద ఉన్న అమ్మవారి సుమేరు వచ్చి కైలాస పర్వతం. ఇదే శ్రీచక్ర రూపమని పెద్ద వర్ణన. సుమేరువు అనగా శ్రీచక్రము. శ్రీచక్రానికి మేరు ప్రస్తారమని పేరు. మేరు ప్రస్తారం అంటే క్రిందికి వస్తున్న కొద్దీ స్థూలమైపోతుంది. పైకి వెళ్తున్న కొద్దీ సూక్ష్మమైపోతుంది. ఆలోచిస్తే ఇందులోనే పెద్ద భావన ఉంది. క్రిందకు రావడం అంటే లోకం వైపు పడడం. లోకం వైపు వస్తున్న కొద్దీ స్థూలం. పైకి వెళ్ళడం అంటే పరమాత్మ వైపునకు వెళ్ళడం. వెళుతున్న కొద్దీ సూక్ష్మమది. ఆ పరమాత్మ ఉండే ప్రపంచమంతా విస్తరించింది. ఆ పరమాత్మ నుండే ప్రపంచమంతా విస్తరించింది. బిందువు నుండే చక్రమంతా విస్తరించినట్లు ఆ సుమేరువు యొక్క కొనయందు ఆవిడ ఉంది. బిందు స్థానమే సుమేరు శృంగం. ఆ మేరువు ఆ సుమేరు శృంగంలో ఉంది. ఇది త్రికోణ మధ్యలో ఉంటుంది. సుమేరు మధ్య అంటే శ్రీచక్రం యొక్క త్రికోణమందు శృంగ కొన అని అర్థం.
ఈ మధ్యలో 3 శృంగములు ఉంటాయి. 3 శృంగములకి మధ్యలో ఉంటుంది. ఇది శ్రీచక్ర పరంగా బిందువు వచ్చి అమ్మ అయితే కి హ్మ్. చివరన ఉన్న త్రికోణాలు అనే అర్థం వస్తుందన్నమాట. ఆ మధ్యలో ఉంటుందమ్మ. 3 హ్మ్. చ త్రిభుజాకారం అందులో అమ్మ ఉంటుంది. శ్రీచక్ర పరంగా ఈ 3 శృంగాలు త్రికోణంలో తూర్పు కోణంలో ఇచ్ఛాశక్తి, నిరుతి కోణంలో క్రియాశక్తి, వాయవ్య కోణంలో జ్ఞానశక్తి ఉంటాయి. ఈ మూడింటికి మధ్యలో అమ్మ ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు త్రికోణంలో 3 కోణాలలో ఉంటాయి. వాటికి కేంద్రమే మధ్య బిందు స్థానం. విశ్వకర్మ నిర్మించిన శ్రీమన్నగరం సుమేరు పర్వతం యొక్క మధ్య కొనలో పెట్టాడు. మిగిలిన చుట్టూ ఉన్న కొనల్లో తూర్పు వైపు బ్రహ్మ శిఖరం, నిరుతి వైపు విష్ణు శిఖరం, వాయవ్యంలో రుద్ర శిఖరం ఉన్నాయి. ఆ 3 శిఖరాల మధ్యలో శ్రీమన్నగరంలో అమ్మవారు ఉంది కనుక సుమేరు శృంగ మధ్యస్థ. సుమేరు మరొక పరిశీలనలో మేరు అంటే మన శరీరంలో ఉన్న వెన్నుదండం. వెన్నుదండానికి మేరు అని పేరు. ఈ సమస్త జ్యోతిశ్చక్రం మేరువుని ఆధారం చేసుకొని తిరిగితే సమస్త శరీర చక్రం వెన్నుదండాన్ని ఆధారం చేసుకొని వెళ్తుంది. ఇది మూలంగా ఉంటుంది. ఇదే మేరు. దీన్ని పర్వతం ఎందుకన్నారంటే క్రింద నుండి పైకి వెళ్ళేది పర్వతం కదా! దాని కొన అయిన సహస్రార స్థానానికి వెళితే దాని మధ్యలో సుమేరు శృంగ మధ్యస్థ. సహస్రార స్థానంలో బిందు రూపంగా శివశక్తి రూపంగా ఉంది. మన ఈ అన్వయాలన్నీ కూడా సరి అయినవే. మన శరీరంలో అమ్మ బ్రహ్మరంధ్రం అలో ఉన్నారనమాట. మేరువు పైన ఉన్న స్థానం. మన వెన్నుదండమే ఇక్కడ మేరు. ఇంకొక నామం 56వ నామం శ్రీమన్నగరనాయిక. శ్రీమన్నగరనాయికాయై నమః. శ్రీమన్నగరనాయికాయై నమః. సుమేరు శృంగ మధ్యస్థ అయిన అమ్మవారి నగరం పేరు శ్రీమన్నగరం. ఆ నగరానికి నాయకురాలు ముఖ్యం. శ్రీమన్నగరానికి నాయకురాలు అని వివరిస్తున్నారు. శ్రీమన్నగరం అనేది గొప్ప మాట. అనేక కోటి బ్రహ్మాండ కోటీనాం బహిర్ బహిరుద్వతః సహస్రకోటి విస్తీర్ణే సుధాసింధోస్తు మధ్యమే రత్నద్వీపే జగద్వీపే శతకోటి ప్రవిస్తారే. పంచవింశతి తత్వాత్మ పంచవింశతి వప్రకైః త్రిలక్షయోజనోత్తుంగైః శ్రీవిద్యయాః పురం శుభం. ఇది రుద్రయామళంలో ఉంది ఈ శ్లోకము. అనేక కోటి బ్రహ్మాండాలను దాటి ఊర్ధ్వ భాగమందు సహస్రకోటి విస్తారమైన రత్న ద్వీపం ఉంది. దానికి జగద్వీపమని మరో పేరు. ఒక్కొక్కటి 3,00,000 యోజనాల ఎత్తైన గోడలతో ఉన్నాయి. 25 గోడలు, 25 తత్వ రూపాలు. వాటి మధ్య శ్రీవిద్యా నగరం ఉన్నది అంటున్నారు. దేవశిల్పి విశ్వకర్మచే మేరు పర్వత మధ్యన 400 యోజనాల వైశాల్యంతో అనేక ప్రాకారాలతో మనోహరమై ఉన్న ఆది విద్యానగరానికి నమస్కరిస్తున్నాను అని దూర్వాసుల వారు ఆర్యాద్విసతిలో చెప్పారు. అమ్మవారి పేరు శ్రీమాత. ఆవిడ యంత్రం పేరు శ్రీ యంత్రం. ఆవిడ విద్య పేరు శ్రీ విద్య. ఆవిడ నగరం పేరు శ్రీమన్నగరం. మొదట శ్రీకి ఎన్ని అర్థాలు చెప్పుకున్నామో ఆ అర్థాలు ఇక్కడకు తెచ్చుకోవాలి. శ్రీ అనగా చైతన్యమే. చైతన్యం ఉన్న నగరం శ్రీమన్నగరం. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏ నగరంలో చైతన్యం ఉంది? శ్రీమన్నగరంలోనేనా? మన శరీరంలో లేదా? ఈ శరీరమంతా శ్రీమన్నగరం. మరి
ఈ చైతన్యమంతా ఆవిడదే కదా! నాయకురాలు అక్కడ ఉండి పాలిస్తుంటే, అక్కడి నుండి చైతన్యం మన శరీరమంతా ప్రసరిస్తోంది. ఇలా చూస్తే శరీరం అనే శ్రీచక్రంలో ఎలా అమ్మవారిని చూడవచ్చో గమనించుకోవచ్చు. శ్రీమన్నగరం అనగా ఇంత భావన చేయాలి. ఈ రహస్యమంతా వేదంలోనే దేవానాం పు పూరయోధ్యాః అమృతేనామృతం పురీణ పు పురీం అనే మంత్రంలో ఉంది. దేవానాం పూరయోధ్యా అమృతేనావృతాం పూరీం. అమ్మవారు మన శరీరంలో ఉన్నారు. మన శరీరమే శ్రీచక్రమైతే ఈ ఈ చైతన్యాన్ని శరీరంలో ఉన్న చైతాన్ని పరిపాలిస్తున్న అమ్మ సహస్రారంలో ఉన్నారనమాట. చింతామణి గృహాంతస్థ శ్రీ చింతామణి గృహాంతస్థాయై నమః. ఈ ఈ నామంలో శ్రీమన్నగరం మధ్యలో అమ్మవారి యొక్క గృహం. ఈ లోపల అనేక ఆవరణలు దాటాక చింతామణి గృహం ఉంది. అమ్మవారి యొక్క గృహంలో గోడలన్నీ చింతామణులు. చింతామణులు అంటే ఏది చింతన చేస్తే దాన్ని తీర్చే మణులు. అమ్మవారి చింతామణి గృహం యొక్క గోడలలో ఒక్కొక్క ఇటుక ఒక చింతామణి. మనకి ఒక చింతామణి ఉంటే చాలు బ్రతుకంతా హాయిగా ఉండిపోతుంది. దేవతలు ఇంత మదనం చేస్తే క్షీరసాగరంలో వారికొక చింతామణి దొరికింది. అలాంటి చింతామణులు ఎన్నో అమ్మ ఇంటి గోడలు సకల విభూత సంసేవ్యాం చింతామణి గణరచితం చింతాం దురీకరోతు మే సదనం అని లలితా స్తవరాజం. అంటే అమ్మ దాకా వెళ్ళక్కర్లేదు. అమ్మ ఇంటి గోడలను తలుచుకుంటే చాలు. చింతామణులంటే మంత్రములు. అమ్మవారి చింతామణి గృహానికి 4 ద్వారాలున్నాయి. పూర్వన్ పూర్వన్మాయ పూ పూర్వామ్నాయ, పశ్చిమ్నాం పశ్చిమామ్నాయ, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయ అని. పైన ఉన్నది ఊర్ధ్వ ఆమ్నాయ. చుట్టూ 4 వైపులా ద్వారాలు. ద్వారాలు అంటే ఆమ్నాయ మంత్రాలని అర్థం. ఒక్కొక్క ఆమ్నాయంలో ఎన్నో మంత్రాలు ఉంటాయి. అన్ని మంత్రములు అమ్మవారికి ద్వారములు అంటే అర్థం. ఆ మంత్రాలన్నీ చింతామణులే. అన్ని మంత్రాలు కలిసి చింతామణుల మందిరం అయిపోయింది. ఆ మందిరం లోపల ఆవిడ కూర్చున్నారు. అంటే ఇన్ని మంత్రాలకు మూలమైన మహామంత్ర స్వరూపిణి ఆ లోపల కూర్చుంది. ఇది భావన చేయవలసిన చింతామణి గృహాంతస్థ. చిత్ప్రకా చిత్ప్రకాశత్వాత్ చింతామణిః అని నిర్వచనం. చిత్తాన్ని ప్రకాశింపజేసే చిత్ తత్వమే చింతామణి. ఆ చింతామణి గృహంలో అమ్మవారు కూర్చున్న ఆసనం పంచబ్రహ్మాసనం. అమ్మవారు చింతామణి గృహంలో ఉన్నారు. అమ్మ ఉన్న ఇల్లంతా చింతామణులతో నిర్మితమైన గోడలు గోడలు అన్నమాట. అవన్నీ కూడా మంత్రశక్తులే. 58వ నామం పంచబ్రహ్మ సనస్థిత. శ్రీ పంచబ్రహ్మ సనస్థితాయై నమః. పంచబ్రహ్మాసనంపై అమ్మవారు కూర్చున్నది. పంచబ్రహ్మాసనం అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి నామం దగ్గర వివరించడమైనది. పంచబ్రహ్మల ఆసనం. అది బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. నలుగురు నలుగురు కోళ్లుగా ఉన్నారు. సదాశివుడు పరిచిన బల్లగా ఉన్నాడు. ఇది అంతా కలిపి ఒక్కటే. కానీ పనుల బట్టి పేర్లు వచ్చాయి. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అని 5 కృత్యములు. ఈ 5 కృత్యములకి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. ఈ పంచకృత్యాలలో నుంచే పంచభూతాలు వచ్చాయి. సృష్టి, స్థితి,
సంహార, తిరోధాన అనుగ్రహాలలో అనుగ్రహ కృత్యం నుంచి ఆకాశం, తిరోధాన కృత్యం నుంచి వాయువు, సంహార కృత్యం నుంచి అగ్ని, స్థితి కృత్యం నుంచి జలం, సృష్టి కృత్యం నుంచి భూమి వచ్చాయి. మళ్ళీ చెప్తాను. పంచభూతాలు. అమ్మ 5 కోడులున్న అమ్మ ఉన్న బల్ల వచ్చేసి సదాశివుడు బల్ల మీద ఉంటే దానికి 4 కోడులు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర శక్తులు. ఆహ్, సృష్టి, స్థితి, సంహార, తిరోధాన అనుగ్రహాలు అన్నమాట ఇవి. ఈ ఒక్కొక్క శక్తి నుంచి ఏం ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి వచ్చాయి. ఈ భూతాలు వచ్చాయన్నమాట. అలా పంచకృత్యములు, పంచబ్రహ్మలు, పంచ తన్మాత్రాలు, దాని నుండి వచ్చిన పంచభూతములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. అవి పొందడానికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇవన్నీ పనిచేయడానికి పంచ ప్రాణాలు. అంటే ప్రపంచమంతా కలిపితే పంచబ్రహ్మాసనం. మన శరీరంలో మన ఇది పని చేయడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకి పంచ ప్రాణాలున్నాయి. వీటిని పంచ జ్ఞానేంద్రియాలున్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇదంతా ఎవరి వల్ల పనిచేస్తుందో ఆవిడ దాని మీద కూర్చొని ఉంది. అందుకే ఆమె పంచబ్రహ్మ సనస్థిత అన్నారు. ఈ పంచబ్రహ్మాసనంపై కూర్చొని భాసిస్తున్న తల్లి. ఈ పంచబ్రహ్మాసనంపై కూర్చున్న చింతామణి గృహం చుట్టూ ఒక వనం ఉంటుంది. ఆ వనం చాలా ప్రధానమైనది. ఇప్పుడు అమ్మ ఉన్న గృహం చుట్టూ ఉన్న వనం వర్ణిస్తారన్నమాట. మహాపద్మాటవి సంస్థ. ఇది 59వ నామం. శ్రీ మహాపద్మాటవి సంస్థాయై నమః. ఆ వనం పేరు మహాపద్మాటవి. దీని గురించి వర్ణిస్తూ చాలా అందమైన విషయాలు లలితోపాఖ్యానంలో దూర్వాసుడు రచించిన ఆర్యాద్వీసతిలో చెప్పబడ్డాయి. అమ్మవారి యొక్క శ్రీమన్నగరానికి నమస్కారం అంటూ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంలో మహాపద్మాటవి గురించి చెప్తూ అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఇక్కడ చింతన చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తే ఉత్తమ ప్రయోజనం ఉంటుంది. శ్రీమన్నగరం, అందులో చింతామణి గృహం, అందులో పంచబ్రహ్మాసనం. చింతామణి గృహం చుట్టూ మహాపద్మాటవి. అక్కడ పెద్ద కాడలున్న పద్మములు ఉంటాయి. అవి స్థల పద్మములు, జల పద్మములు కావు. మెట్ట తామర అంటారు. ఆ స్థల పద్మముల ఆకులు అతి విస్తారమైన పొడవుతో ఉంటూ దానిపైన ఈ పద్మములు వికసిస్తాయి. ఒక్కొక్క దానికి 1000 రేకులు ఉంటాయి. అందులో చక్కటి కేయూరములు, వీటి దగ్గర తుమ్మెదలు జూంకారం చేస్తూ ఉంటాయి. అలాంటి అద్భుతమైన పద్మాటవి మధ్యలో చింతామణి గృహం. ఇలా ధ్యానం చేయాలి. నిజానికి మహాపద్మాటవి అంటే సహస్రార స్థానం. దానిలో ఉన్న బిందు స్థానం అమ్మవారి చోటు. పద్మాటవ్యాం మృదితమలమాయేన మానస అంటారు శంకర భగవత్పాదుల వారు. ఈ మహాపద్మాటవిని మాలిన్యం లేని మనస్సులే తెలుసుకుంటాయి. చిత్త మాలిన్యం ఎంత ఎక్కువగా ఉంటే అమ్మవారికి అంత దూరం అవుతుంటారు. మనం సహస్రారంలో ఉన్న అమ్మవారిని తెలుసుకోవాలంటే మాలిన్యం లేని మనసులే తెలుసుకుంటాయంట. అమ్మ మన శరీరంలో సహస్రార పద్మంలో ఉన్నారు. ఇప్పుడు 60వ నామం కదంబ వనవాసిని. శ్రీ కదంబ వనవాసిన్యై నమః.
కదంబవనంలో అమ్మవారు ఉంటారు. శ్రీమన్నగరంలో ఒక్కొక్క ఆవరణలు దాటుతుంటే మొదట నానా వృక్ష మహోద్యా మహోద్యాన మహోద్యానవనము అని ఒక ఆవరణ ఉంది. అది దాటిన తరువాత 5 కల్పవృక్ష వనాల ఆవరణలు వస్తాయి. అవి సంతాన, హరిచందన, పారిజాత, కల్పక, మందారములు. సో, అమ్మవారికి 5, 5 వనములు ఉన్నాయి. ఆ వనములు సంతాన, హరిచందన, పారిజాత, కల్పక, మందారములు. అవి దాటిన తర్వాత ఆవరణ కదంబవనం. ఇది చాలా ముఖ్యం. ఇక్కడితో వృక్ష వరణాలు హ్మ్. వృక్షావరణాలు పూర్తయిపోతాయి. అంటే ఏడవ ఆవరణ. ఈ ఏడవ ఆవరణ నిండా కదంబ వృక్షాలు ఉంటాయి. కదంబవనంలో శ్యామలాదేవి అనేక రూపాలతో ఉంటుంది. రాజశ్యామలనే ప్రధానమైన తల్లిగా ఇక్కడ ఉంటుంది. కదంబ వనవాసిని అంటే ఇక్కడ శ్యామలాదేవిని చెప్పినట్లుగా భావించవచ్చు. లేదా మొత్తం శ్రీమన్నగరంలో కదంబవనం, ఆ లోపల చింతామణి గృహం, ఆ గృహ పరిసరాలన్నీ వర్ణిస్తున్నారు కనుక కదంబవనం వర్ణించారు. కదంబవనంలో ఉన్న తల్లి అంటే లలితాదేవి అని కూడా భావించవచ్చు. ఎందుకంటే కదంబవనం లోపలే చింతామణి గృహం ఉంది. కదంబ వనవాసిని అన్న ఇద్దరికీ అన్వయిస్తుంది. శ్రీచక్రంలో బిందువు, త్రికోణం, అష్టత్రికోణములు వస్తాయి. అందులో క్రిందికి 5 త్రికోణాలు ఉంటాయి. శ్రీచక్రంలో ఈ 5 త్రికోణములను కదంబవనం అంటారు. దాని మధ్యలో ఈవిడ ఉంది కనుక కదంబ వనవాసిని. అలాగే మన సహస్రార స్థానం సమీపంలో ఉన్న రకరకాల చక్రముల యొక్క సమూహములని సూక్ష్మ యోగ భూమికులను కూడా కదంబవనం అంటారు. కం అంటే జలం. కం దమయితి ఇతి కదంబః అని అర్థం. దీనికే నీపా అని మరొక పేరు. నీరం పాతి ఇతి నీపా. రెండింటికి అర్థాలు ఒకటే. కం అన్నా, నీరం అన్నా జలమే. ఆ నీటిని నియంత్రించునది అని అర్థం. అంటే కదంబ వృక్షముల యొక్క లక్షణం వాయుమండలంలో జలశక్తులన్నీ ఉత్పత్తి చేయగలవు. మంచి వర్షం రావాలంటే కదంబ వనాలు ఉండాలి. అలాగే వర్షాన్ని ఆహ్, నియమించగలిగే శక్తి కూడా ఉన్నది. అలాగే ఎక్కడో ఉన్న జలశక్తులని ఆకర్షించి క్రిందికి దింపగలిగే శక్తి కదంబములకు ఉంది. ఇక్కడ తెలుసుకోవలసిందేంటంటే, అందకుండా ఎక్కడో ఉన్న వాటిని లాగి మనకందిస్తుంది కదంబములు. అలాగే మనకందని కావలసిన అభీష్టములు ఏవైతే ఉన్నాయో, వాటిని ఆకర్షించి ఇవ్వగలిగే శక్తులే కదంబ వనములు. అమ్మవారి కదంబవన ధ్యానంతోనే అభీష్ట సిద్ధులు ఇస్తుంది. ఇలాంటిది అలాంటిది కదంబ వనవాసిని. ఇంతవరకు ఆ వరుస ఎలా చెప్తున్నారో గమనిస్తే శ్రీమన్నగరం ఉంది. ఆ నగరంలో చింతామణి గృహం ఉంది. మళ్ళీ ఆ చుట్టూ ఉన్న వనములు ప్రధానమైనవి. అవి వాటిని మహాపద్మాటవి అన్నారు. మళ్ళీ కదంబవనం ఉంది. అన్నీ చెప్పకుండా కొన్నే ఎందుకు చెప్తున్నారు అంటే దీన్నే శాస్త్రంలో ఉపలక్షణక న్యాయం అంటారు. ఒక ప్రాంతంలో కొన్ని చెప్పారు అంటే అన్నీ చెప్పినట్టే లెక్క అని దీని యొక్క అర్థం. అలా ఇక్కడ అమ్మవారి అసలు చోటు చెప్పారు. చింతామణి గృహం, దాని చుట్టూ ఉన్న పద్మాటవి చెప్పారు. వనములలో ప్రధానంగా ఉన్న కదంబవనం చూపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం మణిద్వీపం ఎందులో ఉందో దానిని చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు 61వ నామం సుధాసాగర మధ్యస్థ. శ్రీ సుధాసాగర మధ్యస్థాయై నమః. అమృతసాగర మధ్యంలో మణిద్వీపం ఉంది. ఇప్పుడు ఆ మణిద్వీపాన్ని అలాగే రూపొందించారు కనుక
శ్రీమన్నగరం లాంటి పద్ధతులలో ఉంది కానీ అమ్మవారి అసలు నివాసమైన మణిద్వీపం అమృత సాగరం మధ్యంలో ఉంది. అమృత సాగరం అనేది అన్ని బ్రహ్మాండాలకు ఆవల ఉంది. అమృత సాగరం అంటే మరేమిటో కాదు. సాగరం అంటే అనంతం అని అర్థం. అపారమైనది, అనంతమైనది, లోతైనది అని అర్థం. పరమాత్మ ధ్యానం వల్ల మనకి కలిగే ఆనందం ఎంత? అది అనంతం, అపారం. పరమాత్మ అంటే ఆనంద స్వరూపం. అమ్మ లోకమంతా అమ్మ లక్షణాన్ని చూపిస్తుంది. అమృత సాగరం అనగానే శాశ్వతమైన ఆనంద స్వరూపం. అమ్మని ధ్యానం చేస్తూ ఆ తదాత్మ్య స్థితికి వెళ్ళగలిగితే ఆ యోగి సిద్ధస్థితిలో పొందే ఆనందం అనంతం, అపారం. ఇదే సచ్చిదానంద సచ్చిదానందం. ఆ ఆనందానుభూతియే సుధా సముద్రం. ఈ ఆనందానుభూతికి కేంద్రమై ఉన్నది అమ్మ. అదే మణిద్వీపం. మణి అంటే అర్థం స్వయం ప్రకాశం. మనది మట్టి ద్వీపం, అమ్మవారిది మణిద్వీపం. మనకి కనిపించాలంటే పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు ఉండాలి. ఇద్దరూ లేకపోతే దీపాలు ఉండాలి. కానీ అమ్మవారి లోకానికి ఏ వెలుగు అక్కర్లేదు. తనంత తానే ప్రకాశిస్తుంది. తనంత తానే ప్రకాశించే లక్షణం ఉన్నది కనుకనే మణిద్వీపం. పూర్వం కోట్లలో ప్రకాశం కోసం మణులు పెట్టేవారు. పూర్వం కోటలలో అంటే రాజకోటల్లో ప్రకాశం కోసం మణులు పెట్టేవారు. వాటిని మణిద్వీపాలు అంటారు. ఇది రాత్రి అయ్యేటప్పటికి వాటి వెలుగే మొత్తం వ్యాపిస్తుంది. మణి అంటే స్వయం ప్రకాశ లక్షణం కలిగినది అని అర్థం. భగవద్గీతలో స్వామి ఆమ్, న తద్ తద్భాసయతే సూర్యో న శశాంకో న పావనకః యద్గత్వ నని వర్తంతే తద్ధామ పరమం మమ అని వర్ణించారు. అలాగే అంటే సూర్యచంద్రులు అవసరం లేకుండా స్వయంగా ప్రకాశించేదే మణిద్వీపం. కనుక అమృత సముద్రం అంటే ఆనంద లక్షణం. మణిద్వీపం అంటే స్వయం ప్రకాశ జ్ఞాన లక్షణం. ఈ జ్ఞానానందములకు కేంద్రమై ఉన్న తల్లి అమ్మవారు. జ్ఞానపరంగా మణిద్వీపం అనగా ఇలా అర్థం చేసుకోవాలి. పైగా సుధా అంటే ఈ సృష్టినంతటినీ ధరించే శక్తి కలది సుధ. మొత్తం ప్రపంచానికి ఇది కేంద్రం కనుక సుధాసాగర మధ్యంలో ఉన్న తల్లి. ఇంతవరకు శ్రీమన్నగర వర్ణన పూర్తయింది. ఈ నామం వరకు అమ్మవారి ఆవిర్భవం, పట్టాభిషేకం, ఆవిడ ఉన్న నగరమంతా వర్ణించారు. ఇప్పుడు ఈ నగరంలోకి వచ్చి కూర్చుంది. కానీ ఆవిడ అసలు చోటు మాత్రం అమృత సాగర మధ్యంలోనిది కదా అనుకుని దేవతలందరూ దండం పెట్టారు. అప్పుడు ఆ తల్లి పేరు చెప్తున్నారు. ఇప్పుడు 62వ నామం కామాక్షి. శ్రీ కామాక్ష్యై నమః. ముందు నామాలలో శివ అని అంటే అది ఆవిడకు ఎప్పుడూ ఉండే పేరు. ఇప్పుడు మేము సింహాసనం మీద కూర్చోబెట్టాక ఒక పేరు పెడుతున్నామన్నారు బ్రహ్మ. ఏమని పేరు పెట్టాలా అని ఆలోచించారు బ్రహ్మ. ఆ దేవతలని మీకేమన్నా కోరికలున్నాయా అని అడిగారు. అబ్బే కోరికలు లేవన్నారు. మర్చిపోయారా? బండాసురుణ్ణి నాశనం, లోకక్షేమం ఇవన్నీ కదా మన లక్ష్యం. అంటే అవన్నీ మర్చిపోయాం. ఎలాగూ అమ్మ చూపులు మా మీద సోకగానే అసలు కోరికలన్నీ తీరిపోయాయన్నారు. అసలు కోరికలు ఎవరికీ తీరవు. ఒకప్పుడు ఇది తీరిపోతే చాలు అంటారు. అది తీరాక మరొకటి వస్తూనే ఉంటుంది. అన్ని కోరికలు తీరిపోవడం అంటే సామాన్యం కాదు. పరిపూర్ణమైన ఆనందం. ఆ స్థితి దేవతలకి అమ్మ చూపులతో వచ్చింది. వారు సర్వము మరిచి అఖండ ఆనందంలో ఉండిపోయారు. అందుకే మాకు ఏ కోరిక లేదు అన్నారు. ఓహో! ఇలాంటి స్థితి మీకెప్పుడొచ్చిందన్నారు బ్రహ్మ. ఇదిగో ఆవిడ చూశాక వచ్చిందన్నారు. అమ్మా! నీ చూపు ఒక్కసారి సోకితే
అసలు అన్ని కోరికలు తీరిపోతాయి కనుక నీకిప్పుడు కామాక్షి అని పేరు పెడుతున్నాం అని పేరు పెట్టారు బ్రహ్మ. అమ్మ చూపులు పడితే అన్ని కోరికలు తీరిపోతున్నాయి. అసలు కోరికే పుట్టని పరిపూర్ణ స్థితి ఇస్తుంది. పరిపూర్ణునికి ఇంకా కోరికేముంటుంది? ఆ పరిపూర్ణ అఖండానందం అమ్మ చూపుతో ఇస్తున్నది కాబట్టి కామాక్షి అని పేరు పెట్టారు. కామాక్షి అంటే అర్థం కామదాయిని అని తరువాత నామంలో తెలియజేశారు. అన్ని కోర్కెలను తీర్చే తల్లి కామాక్షి కామదాయిని. ఆ కూర్చున్న కామాక్షీదేవికి ఉన్న విశేషం ఆవిడ 3 కన్నుల తల్లి. 3 కన్నులతో ప్రపంచం నడుపుతోంది. అంటే ప్రపంచంలో 3 పనులుంటాయి. సృష్టి, స్థితి, లయ. ఆమె 3 కన్నులలో ఒక కంటి నుండి బ్రహ్మ, సరస్వతి, ఇంకొక కంటి నుండి విష్ణువు, లక్ష్మి, ఆ ఫాలనేత్రం నుండి ఉమా, మహేశ్వర. ఈ 3 వెలికి వచ్చాయి. అంటే సృష్టి, స్థితి, లయలు 3 ఆ 3 కన్నుల నుండి వెలికి వచ్చాయి. సృష్టి, స్థితి, లయలు చేసే బ్రహ్మ, విష్ణు, రుద్ర శక్తులకి మూలం ఆమె నేత్రములు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, సృష్టి, స్థితి, లయ ఈ మూడింటికి 3 అక్షరములు ఉన్నాయి. అవి క, ఆ, మ. క అంటే బ్రహ్మవాచి. ఇది సృష్టిని తెలియజేస్తుంది. ఆ అంటే విష్ణువాచి. ఇది స్థితిని తెలియజేస్తుంది. మా అంటే రుద్రవాచి. ఇది లయను తెలియజేస్తుంది. క, ఆ, మ. ఈ 3 ఎవరి అక్షిలో నుంచి వచ్చాయో ఆవిడ కామాక్షి. సృష్టి, స్థితి, లయలు మూడింటికి మూలమైన నేత్రములతో కూర్చున్న తల్లి కామాక్షి. ఇప్పుడు 63వ నామము కామదాయిని. శ్రీ కామదాయిన్యై నమః. అన్ని కోర్కెలను తీర్చే తల్లి. ఆప్తకామ, పూర్ణకామ అనబడే బ్రాహ్మీ స్థితిని ప్రసాదించునది. ఇప్పటి వరకు కథనంతటిని పరామర్శ చేసుకుంటే దివ్యమైన చిదగ్ని కుండంలో నుంచి వచ్చింది తల్లి. ఆ దివ్యమంగళ విగ్రహంతో కామేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది. తర్వాత శ్రీమన్నగరంలో కొలువు తీరి ఉంది. ఆ శ్రీమన్నగరం రమ్యంగా ప్రకాశిస్తూ ఉంది. ఆ కొలువు తీరిన తల్లి దేవతలందరినీ అనుగ్రహించి కామాక్షి, కామదాయినిగా ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు ఆ తల్లిని అందరూ స్తోత్రం చేశారు. లలితా సహస్రనామంలో ఇక్కడికి ఒక భాగం పూర్తయింది. అప్పుడు అందరూ స్తోత్రాలు చేస్తున్నారు. ఆహ్, ఇప్ ఇప్ 64వ నామం దేవర్షిగణ సంగాత స్తూయమానాత్మ వైభవ. శ్రీ దేవర్షిగణ సంగాత స్తూయమానాత్మ వైభవాయై నమః. అమ్మవారి యొక్క ఆత్మ వైభవాన్ని దేవర్షిగణ సమూహములు స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మ వైభవ అనే మాటే చాలా అద్భుతం. ఆత్మ యొక్క వైభవమే ప్రపంచం. ఆ ఆత్మ అమ్మవారు అని చూపించడం మరొక అర్థం. ఆత్మ స్వరూపమైన అమ్మవారిని స్తుతిస్తున్నది దేవ ఋషిగణములు. ఎప్పుడైనా స్తోత్రం చేయాలంటే వీరు మాత్రమే చేయగలరు. వారు చేసినవి ఏవైనా పుస్తకంగా దొరికితే మనం చేస్తాం. కానీ మనమంతట మనం చేయలేం. కొంచెం ఆలోచిస్తే అమ్మవారు శ్రీమన్నగరంలో పట్టాభిషేకం జరిగిన వెంటనే అందరూ కలిసి స్తోత్రం చేశారు. అమ్మవారికి పట్టాభిషేకం చేసి స్తోత్రం చేయడమే మన పని. మిగిలిన పనంతా ఆవిడ చూసుకుంటుంది. ఆ స్తోత్రం చేస్తున్న వారు ప్రధానంగా 2 గణములు. దేవ, ఋషి గణములు. వీరే అమ్మవారిని తెలుసుకోగలరు. ఇంకెవరూ తెలుసుకోలేరు. దైవీ గుణము, ఋష్యత్వము ఉండాలి. ఈ 2 ఉన్నవారే భగవంతుణ్ణి తెలుసుకోగలరు. అతీంద్రియ దర్శన శక్తి ఉన్నవారు ఋషి. అలాగే దైవీ గుణములు భగవద్గీతలో దైవాసుర సంపద్వి భాగయోగంలో చెప్పబడ్డాయి. దేవ ఋషిగణ సంఘాత. సంఘాతం అంటే సమూహం. వారందరూ కలిసి స్తోత్రం చేశారు. ఇక్కడ గణ అంటే సమూహం కదా! మరి సంఘాతం అంటే దేవగణము, ఋషిగణము కలిసి అమ్మవారిని శ్రీమన్నగరంలో స్తుతిస్తున్నారు. మరొక అర్థం
మనలో అమ్మవారు ఆత్మవైభవ, ఆత్మస్వరూపంగా ఉన్నారు. ఆ ఆత్మస్వరూపంగా ఉన్న అమ్మవారిని స్తోత్రం చేయాలి అంటే, దృష్టి అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం కావాలంటే దేవగణం, ఋషిగణం లోపలికి తిరగాలి. దేవగణం అంటే ఇంద్రియ శక్తులు. ఋషి అనగా జ్ఞానము, ఆలోచనలు, దర్శన శక్తి. ఎంత చెప్పారిక్కడ. ఋషిగణం అంటే ఋషిగణము, దేవగణం అంటే దేవగణం అంటే మన ఇంద్రియ శక్తులు. ఋషిగణం అంటే జ్ఞానము, ఆలోచనలు, దర్శన శక్తి. అవన్నీ అంతర్ముఖమైతే అమ్మవారిని ఆత్మరూపంగా ఉన్న అమ్మవారిని స్తోత్రం చేయగలమనమాట. ఆలోచనలు ఋషిగణములు, ఇంద్రియములు దేవగణములు. మనకున్నవి ఈ రెండే. ఇంద్రియాలన్నీ క్రియ, ఆలోచనలన్నీ జ్ఞానము. మన బ్రతుకంతా జ్ఞానము, క్రియలే. మన యొక్క ఈ ఇంద్రియ శక్తులు, ఆలోచనా శక్తులు కలిసి మన లోపల ఆత్మగా ఉన్న అమ్మవారిని స్తోత్రం చేయాలి. అమ్మవారిని స్తుతించాలి అంటే కావలసినవి వాక్కులు. వాక్కులన్నీ కలిపితే 50. ఈ 50 దేవగణములు అంటే ఆ నుంచి అహ అక్షరముల వరకు దేవగణములని పేరు. కా నుండి హ కారం వరకు ఉన్న అక్షరములన్నిటికీ ఋషిగణములని పేరు. దేవ, ఋషి ఈ 2 గణములు. సంఘాత అనగా సంయుక్త అక్షరములు అని పేరు. అంటే క్ష వంటి సంయుక్తాక్షరములు. కనుక అక్షరములు మూడే రకాలు. దేవ, ఋషి, సంయుక్తాక్షరములు. ఈ అక్షరములన్నీ కలిసి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయి. ఇప్పుడు అమ్మవారు ఎందుకు వచ్చారో ఆ పనికి బయలుదేరారు. ఇంతవరకు అమ్మవారి రూపం పట్టాభిషేకం అయింది. దేవతలందరూ ఆనందించి స్తోత్రం చేశారు. దేవతలందరూ ఆనందంగా మాకేం కోరిక లేదు అన్నారు. నారదుల వారు వచ్చారు. దేవతలకి అమ్మవారి నుండి వచ్చిన శరీరాలు పుష్టిగా ఉన్నాయి. చక్కగా శ్రీమన్నగరంలో ఉన్నారు కాబట్టి దేవతలు బాగానే ఉన్నారు. కానీ లోకాలన్నీ బండాసురుని బాధతో పీడింపబడుతున్నాయి. ఇదంతా మర్చిపోతే ఎలాగా అని నారదుల వారు వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా కామాక్షి చాలా సంతోషం. కానీ ఇదేమైనా బాగుందా అంటే ఏమిటి నాయనా అంది కామాక్షి. అప్పుడు ఈ దేవతలందరూ ఇక్కడికొచ్చి కూర్చున్నారు. నువ్వు వారిని అనుగ్రహిస్తూ కూర్చున్నావు. కానీ అటు ఆ బండాసురుని బాధలకి తాళలేక ముల్లోకాలు బాధపడుతున్నాయి. వారిని కాపాడవలసిన బాధ్యత దేవతలది. వీరికి శక్తి రాగానే సర్వశక్తి స్వరూపిణి అయిన నీ ధ్యాసలో పడి అదంతా మర్చిపోయారు. అప్పుడు అమ్మవారు చెప్పింది. కాసేపు ఆనందంగా ఉంటారని వీరందరినీ ఇక్కడ ఉంచాను. కానీ బండాసుర సంహారం చేయడం నా యొక్క ఉద్దేశం. నాకు అన్నీ గుర్తున్నాయి. నువ్వు కూడా లోకం గురించి ఆలోచించావు కనుక నీకు ఆశీర్వచనం ఇస్తున్నాను. నేను యుద్ధానికి బయలుదేరుతాను అంది. అమ్మవారు లేచి బయలుదేరారు. అటు ఆ బండాసురునికి పెద్ద రాజధాని శూన్యక పట్టణం. దానికి వాడికి ఇద్దరు అన్నదమ్ములున్నారు. విశృంఖుడు, విషంగుడు. దానికి తోడు చెల్లెలు పేరు ధూమిక. మేనల్లుళ్ళు మొత్తం 10 మంది. ఎంత పరివారమో వారందరూ అక్కడ ఉన్నారు. బండాసురుని సైన్యాధ్యక్షుని పేరు కుటిలాక్షుడు. సేనాధ్యక్షుడు సేనలను ఎలా నడుపుతాడో వాడి పేరే చెప్తుంది. కుటిలాక్షుడు అంటే వంకర చూపు కలవాడు. కనుక రాక్షస సేనలన్నీ వంకర బుద్ధులతోనే నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అంత సేవలు అమ్మవారికి కూడా ఇప్పుడు అంత సేనలు అమ్మవారికి కూడా ఉండాలి. కానీ ఆమె ఆమె ఎలా వెళ్తారా అని దేవతలు ఆలోచిస్తున్నారు. ఒకసారి అమ్మవారు మందహాసం చేశారు. ఆ చిరునవ్వు నవ్వగానే అమ్మవారి శరీరం నుండి సూర్యుని నుండి కిరణాలు వచ్చినట్లుగా కోట్లాది కిరణాలు బయటకు వచ్చాయి. ఆ కోట్లాది శక్తులు బయటకు వస్తుంటే అమ్మవారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు ఒక్కసారిగా కనబడుతున్న కోట్ల శక్తుల సమాహార రూపిణి అన్న భావం కలగాలి. ఆ కోట్ల శక్తులు ఆయుధాలు పట్టుకుని అమ్మ బండాసురుని సైన్యాన్ని దెబ్బతీయటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామమ్మా అన్నారు. ఈ సేనలన్నీ మహోత్సాహంతో బయటకు వచ్చాయి. ఇక తల్లి
యుద్ధభూమికి తరలి వస్తుంది. ఆ సేనలన్నీ చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు 65వ నామం భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత శ్రీ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమః. భండాసురుణ్ణి వధించడానికి ఉద్యుక్త సిద్ధపడిన శక్తి సేనలతో కూడిన తల్లి. ఇక్కడ నామాలతో కథ చెప్తున్నారు. అలా బయలుదేరిన అమ్మవారికి ప్రధానంగా అటూ ఇటూ 2 శక్తులు సిద్ధమయ్యాయి. అమ్మవారి యొక్క అంకుశం నుండి ఒక దేవత ఆవిర్భవించింది. ఆవిడ అమ్మవారి యొక్క గజ బలానికంతటికీ అధ్యక్షురాలుగా ఉండి నడుపుతూ ఉంటుంది. అంకుశం అంటే ఏనుగును పొడిచేది. ఏనుగుని అదుపులో పెట్టడానికి శక్తి అంకుశం నుండే వచ్చింది. ఆవిడ పేరు సంపత్కరి. 66వ నామం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత శ్రీ సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమః. సింధురం అంటే ఏనుగు, వ్రజ అంటే సమూహం. సంపత్కరీ దేవిచే నడిపింపబడుతున్న ఏనుగుల గుంపుతో సేవింపబడుతున్న తల్లి. సంపత్కరి అంటే ఐశ్వర్యములను ఇచ్చే తల్లి. సంపత్కరి అయిన లక్ష్మీదేవికి కూడా అటూ ఇటూ ఏనుగులు ఉంటాయి. ఏనుగులు ఐశ్వర్య స్వరూపాలే. ఐశ్వర్యాలు ఉంటే సరిపోదు, వాటిని నియంత్రించే శక్తి ఉండాలి. ఐశ్వర్యాలను నియంత్రిస్తూ సంపత్కరీ దేవి ఉంది. నియంత్రణలో 2 రకాలు. ఒకటి కావలసినది ఇవ్వడానికి నియంత్రణ. 2 అక్కర్లేనిది ప్రక్కకు తీయడానికి నియంత్రణ ఉండాలి. సద్వినియోగానికి, దుర్వినియోగం కాకుండా చేయడానికి నియంత్రణ కావాలి కదా! నియంత్రణ అనేది లేకపోతే సృష్టిలో ఏదైనా ప్రమాదమే. ఐశ్వర్యాలను నియంత్రణ చేసే తల్లి సంపత్కరి. అంకుశం చేత్తో పట్టుకుంది. ఈ సంపత్కరీ దేవి భండాసురుడు పంపిన ఆహ్, దుర్మ దుర్మదుడు అనే రాక్షసుడిని సంహరించింది. దుర్మదం అంటే మదం ఐశ్వర్యం వలన వస్తుంది. అహంకారమే క్రమంగా మదమైపోతుంది. ఈ మదమును నియంత్రణ చేస్తే గాని ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉండదు. ఈ యుద్ధమంతా కూడా ఆధ్యాత్మిక సాధనే. ఐశ్వర్యాల వల్ల ఏర్పడే మదము వల్ల పరమాత్మ తెలియబడడు. ముందు మదము నియంత్రించగలిగితే ఆత్మ ఆహ్, ని ని ముందు మదమును నియంత్రించగలిగే ఆత్మశక్తి రావాలి. ఆ ఆత్మశక్తే సంపత్కరీ దేవిగా వచ్చింది. నిగ్రహ శక్తి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అమ్మవారి అంకుశం నుండి ఉద్భవించిన శక్తి ఇప్పుడు మరో తల్లిని చూపిస్తున్నాం.